తప్పులను విమర్శించడం వేరు, కానీ ఒక అసహనం, ఒక ఆగ్రహం, దేని మీద ఆగ్రహం? విజయ్లాగా మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని ఎవరన్నా అంటే వాళ్ళ మీద ఆగ్రహం, అసహనం అవసరమా? ఇవి సరైన పద్ధతిలో లేవు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి? కులమతాలు ఉన్నాయేమో, జోకా అండి అది. ఆంధ్రప్రదేశ్ అంటే కులమతాల నిలయమా? దేశంలో మిగతా చోట్ల లేవా కులమతాలు? తమిళనాడులో ఇప్పుడు విజయ్ గెలిచిన ఇదే తమిళనాడులో కులానికి ఒక పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ కనీసం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయాక కూడా ఇక్కడ కనీసం అనేక స్వాతంత్రోద్యమాలు, సంఘ సంస్కరణ ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు అనేక నడిచాయి. ఇక్కడ కేవలం కుల మతాలే ఉండుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు. ఇప్పుడు కూటమిలో కేవలం కులం ప్రకారమే నడుస్తుంది అది. ఒకవైపున మీరే కాదంటుండ్రి, ఇంకోవైపున మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కుల మతాల్లో కొట్టుకుపోతున్నట్టు, తాము మాత్రం అతీతంగా ఉన్నట్టు రాజకీయ నాయకులు, అందులో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఎలా కుదురుతుందండి? చాలా ఇబ్బందికరంగా. మరి ఆయన ఒక విధంగా పరిస్థితిని బట్టి ఒక ఒత్తిడి వల్ల లేదా అసహనంలో ఉన్నారేమో తెలియదు, కానీ చాలా పొరపాటు సంకేతాలు, ఇబ్బందికరమైన వ్యాఖ్యానాలు మటుకు చేశారు. అది వరకు కూడా 1-2 చేశారు, అప్పుడు కూడా చెప్తే కొన్ని సవరించుకున్నారు, కొన్ని ఏమో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇంకోటి, ఎట్టి పరిస్థితుల్లో నేను సనాతనం వదులుకోను అని చెప్తున్నారు, అంతే కదా. అక్కడ కూడా చెప్పారు. సార్, సనాతనం అంటేనే వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణం ఉంటేనే సనాతన వ్యవస్థ ఉంటుంది సార్. మీరు సనాతన వ్యవస్థ అంటే అదే కదా, నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇదంతా. కాబట్టి నాకు ఇష్టమైనవి నేను తీసుకుంటాను, మిగిలిన వదిలేస్తానంటే ప్రజాస్వామ్యంలో అది కుదరదు. మీరు ఎప్పుడైతే ఆ వ్యవస్థ అని మాట్లాడారో అప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మొన్న ఆవేశం ఎక్కువైపోయి స్పష్టత, సమగ్రత బాగా లోపించాయి. ఒకటే అర్థమైంది అందరికీ, ఆయన బీజేపీతో ఖచ్చితంగా ఉంటారు, మోదీతోనే ఉంటారు, కూటమిని కూడా 15 ఏళ్ళు కొనసాగిస్తారు అన్న విషయం అయితే అర్థమైంది. అదే ఆయన ఇష్టం, అదే ఆయన బలాన్ని గురించి ఆయన అంచనా. కానీ కుల మతాల గురించి, ప్రజల ఆకాంక్షల గురించి, తనను బలపరిచిన సామాజిక తరగతుల గురించి మాత్రం, వామపక్షాల గురించి, ఒకప్పుడేమో ఈయన చెగువేరా బొమ్మ వామపక్షాలతోనే పొత్తు, గత ఎన్నికలు మీరు మార్చారు. వెల్ గుడ్, ఎవరో ఇరాన్లో చచ్చిపోతే వామపక్షాలు చేస్తాయంట, మా హిందువు చచ్చిపోతే మేము చేయకూడదు. మా హిందువు చచ్చిపోతే ఈ చర్చ ఏంటి సార్? అసలు భారతీయుడు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా చేయండి, మా హిందువు చచ్చిపోతే మేము చేయకూడదా? హిందువు చచ్చిపోయినా, ముస్లిం చచ్చిపోయినా, క్రైస్తవుడు చచ్చిపోయినా, ఇంకో సిక్కు చచ్చిపోయినా, జైనుడు, బౌద్ధుడు ఎవరు చచ్చిపోయినా మనుషులుగా చూద్దాం మొదట. అసలు మా హిందువు చచ్చిపోతే అని ఈ చర్చ ఉంది చూడండి. పహల్గామ్లో వచ్చిన చర్చ అదే కదా. ఎందుకు ఉగ్రవాదులను విమర్శించాం? ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు, అది ఉగ్రవాదులు చేసే పని సార్. మత